గత 2 రోజుల నుంచి భోగాపురం విమానాశ్రయంలో ఎవరి క్రెడిట్ ఏంటి, అందులో ఎవరి పాత్ర ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. ఆల్రెడీ దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాం డీటెయిల్డ్గా. అయినా కానీ అంటే వాస్తవానికి ఏదైనా ఒక పనిలో 100% పని అనుకోండి, అందులో మనం 5% పని చేసినా 10% పని చేసినా నా పాత్ర కూడా ఉందని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ 100% పనిలో మొత్తం నాదే, అసలు నీదేమీ లేదు అంటే ఎలా ఉంటుంది? సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సైడ్ నుంచి పాజిటివ్ ఏంటంటే, ఇబ్బంది పెట్టినా సచ్చినా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ ఉత్తరాంధ్ర ప్రజలు చీకొడతారనే భయంతో పనులు జరగటానికి అడ్డుపడాల. వాస్తవానికి ఏమీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అనుమతులు కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి ఆ నిధులు కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో అట్లా ఎటువంటి డిస్కషన్లు జరగల. చంద్రబాబు గారి హయాంలో దాని నిర్ణయం జరిగిపోయింది. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ని 2015 ఫిబ్రవరి 12న ప్రకటించింది చంద్రబాబు గారు. ఆ తర్వాత కేంద్ర అనుమతులు తెచ్చింది చంద్రబాబు గారు, పర్యావరణ అనుమతులు తెచ్చింది చంద్రబాబు గారు, తర్వాత టెండర్లు పిలిచింది చంద్రబాబు గారు, భూసేకరణ చేసింది చంద్రబాబు గారు, తిరిగి జిఎంఆర్కు టెండర్ కట్టబెట్టింది చంద్రబాబు గారు, తరువాత 2019 ఎన్నికల సమయంలో చివరిలో దానికి శంకుస్థాపన చేసింది చంద్రబాబు గారు కదా. ఆ తరువాత పనులు జరగాలి. కానీ వాస్తవానికి గట్టిగా 3 ఏళ్లలో జరగాల్సిన పనులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జిఎంఆర్ని ఇబ్బంది పెట్టాడు. అది ఫ్యాక్ట్. అది జిఎంఆర్ సంస్థను మనకు తెలుసు కదా, నీకెంత నాకెంత, నువ్వు పనులు చేసుకుంటావు ఓకే, మరి నా కమిషన్ ఏంటి మాట. సో వాస్తవానికి ఏంటంటే 2700 ఎకరాలు సుమారుగా దానికి సేకరించినటువంటి భూమి జిఎంఆర్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి చెట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ పొలాలు కాబట్టి కొట్టేసి చదును చేసి జిఎంఆర్కి ఇవ్వాలి. ఆ తరువాత జిఎంఆర్ పని మొదలు పెడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాటు ఆ చెట్లు కొట్టి భూమి ఇవ్వటానికి ఒప్పుకోవాలి. ఆల్రెడీ సేకరించినటువంటి భూమి మళ్ళీ పైగా అది జగన్మోహన్ రెడ్డి సేకరించలా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అదే భూసేకరణ సమయంలో కోర్టుకెళ్ళి అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి. అదే భూసేకరణ సమయంలో రైతులందరినీ రెచ్చగొట్టి మీటింగులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకని ఎగతాళి చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. బుర్రలేని వాడే భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడతాడని మాట్లాడిందే ఇదే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఎలా కడతాడో నేను చూస్తా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూములన్నీ నేను వెనక్కిస్తానని చెప్పింది ఇదే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సిగ్గు, శరం, లజ్జ, మానం అన్నీ వదిలేసి క్రెడిట్ నాదే, నేనే చేశా మొత్తం. సిగ్గు ఉండాలి కదా. నువ్వు ఏం చేసావు, ఏదో డైలాగ్ ఉంటుంది, నువ్వు విత్తనం నాటావా, నువ్వు కుప్పను ఊర్చావా, ఏదో చేసావా, నీళ్లు పెట్టావా, నీకు ఏంటి సంబంధం అన్నట్టు. ఇందులో నీ పాత్ర ఏంటనేది ఒకసారి చెప్పు నాకు. ఇదిగో ఇది మా పాత్ర, ఇది మేము చేసి ఉండకపోతే ఎయిర్పోర్ట్ సాగదు. ఏంటి నీ పాత్ర అందులో? ఏమీ లేదు. 2023లో చెల్లికి చేయాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టు ఆల్రెడీ కియా పరిశ్రమకు 2వ శంకుస్థాపన చేశాడు, మీకు గుర్తుందో లేదు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి మళ్ళీ 2వ శంకుస్థాపన చేశాడు. ఆల్రెడీ చంద్రబాబు గారు చేసినటువంటి శంకుస్థాపన అది. 2023 మిడిల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అప్పటికి కరెక్ట్గా ఏడాది ఉన్న ఎన్నికలు, సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అని ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి. జగన్మోహన్ రెడ్డికి భోగాపురం మీద ప్రేమ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి భోగాపురం మీద ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డికి సైంటిఫిక్గా ఆ విశాఖలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు అనటమే తప్ప ఎందుకు విశాఖ ఎయిర్పోర్ట్ని కాదని ఇక్కడ కడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. విశాఖ ఎయిర్పోర్ట్ అనేది తూర్పు నావికాదళ పరిధిలో ఉండి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. సో అక్కడికి అంటే అది అటు నావికాదళ పనులకు ఉపయోగించుకుంటూ ఇటు పౌర విమానయానాలకు ఉపయోగిస్తున్నాయి. సో దాని మీద కొన్ని ఆంక్షలు ఉంటాయి. అంటే ఫ్రీగా ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి కానీ టేకాఫ్కి కానీ ఆ రక్షణ దీనిలో భాగంగా కొన్ని ఆంక్షలు ఉంటాయి. సో అందుకని విమానయాన సంస్థలు ఏమవుతున్నాయి, వైజాగ్ రావాలంటే కొద్దిగా తట్టుపటాయిస్తున్నాయి. సో ఎందుకని అక్కడ ఆంక్షలు ఉన్నాయి, ఆ తూర్పు నావికాదళ ఆంక్షలు ఉన్నాయి, నేవీ ఆంక్షలు ఉన్నాయి, అందుకని తటపటాయిస్తున్నాయి. సో అది చంద్రబాబు గారు గుర్తించారు. సో దీనివల్ల ఇబ్బంది అవుతుంది. కానీ అలా కాకుండా భోగాపురంలో కడితే దాని మీద ఎవరి ఆంక్షలు ఉండవు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎలా ఉందో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాగే దాని మీద ఎవరి ఆంక్షలు ఉండవు. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిలో ముగ్గురు కృషిని మనం ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి, ఆ తర్వాత ఇప్పుడు వేగంగా పరుగులు పెట్టించినటువంటి రామ్మోహన్ నాయుడు నిర్మాణం మొత్తం కూడా ఆల్మోస్ట్ రామ్మోహన్ నాయుడు మంత్రి పదవి చేపట్టిన తర్వాత వేగంగా జరిగింది. ఇంకొకరు కృషి కూడా ఉంది. ఏంటో తెలుసా? ఏవియేషన్ ఎడ్యుకేషన్ హబ్గా దాన్ని చేయాలి అని చంద్రబాబు గారు పిలుపునిస్తే దాదాపుగా 136 ఎకరాల భూమిని తృణప్రాయంగా అశోక్ గజపతిరాజు గారు ఫ్రీగా ఇచ్చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ద్వారా 136 ఎకరాలను ఫ్రీగా ఇచ్చారు.
ఫ్రీగా ఇచ్చారు. ఇదే ఎయిర్పోర్ట్లో ఏవియేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక హబ్ని ఏర్పాటు చేయడం కోసం 136 ఎకరాలు, దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువ. ఇప్పుడు మార్కెట్ విలువలో 1000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది ఆ 136 ఎకరాల విలువ. కానీ ఉచితంగా ఇచ్చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్కి. భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన ఒక ఎకరం ఎంత ఉంటుందో మీరు అంచనా వేయండి ఒకసారి. 136 ఎకరాలు ఆయన ఉచితంగా ఇచ్చాడు మొన్న. అది ఆయన దానగుణం. జగన్ ఏం చేశాడో తెలుసా? చంద్రబాబు గారు 2703 ఎకరాలు సేకరిస్తే అందులో చంద్రబాబు గారు గతంలోనే ఒక ముందు చూపుతో ఏం చేశారంటే ఇతర భాగాలు అంటే రిపేర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి విభాగాలు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి 500 ఎకరాలు అదనంగా సేకరించారు. 2200 ఎకరాలు ఎయిర్పోర్ట్కి, 500 ఎకరాలు ఆ విడిభాగాలు ఆ రిపేర్లకు సంబంధించినటువంటి వాటికి 500 ఎకరాలు సేకరిస్తే ఇవన్నీ మాకొద్దు, ఎయిర్పోర్ట్ ఒకటే చాలు, ఈ విడిభాగాలు, ఈ రిపేర్లు ఇవన్నీ మాకొద్దు అని చెప్పి ఆ 500 ఎకరాలు కూడా జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి 2700 ఎకరాలు 500 ఎకరాలు వెనక్కి తీసేసుకున్నాడు. కానీ అశోక్ గజపతిరాజు గారు ఈరోజు చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకుంటే 136 ఎకరాలు తృణప్రాయంగా ఇచ్చాడు. మరి వాళ్ళే అశోక్ గజపతిరాజు గారే నేను ఇచ్చాను అని ఈ రోజుకి చెప్పుకోవాలి. ఆయన మనం చెప్తున్నాం తప్ప ఆయన ఎక్కడా చెప్పుకోవాలి. ఈరోజు 1,00,000 రూపాయలు ఎవరికైనా మనం ఇస్తే ఎన్ని ఫోటోలు దిగుతాం, ఎన్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటాం, ఎంత రచ్చ చేస్తాం. దానికి ఎవరికైనా ₹1 ఉచితంగా సాయం చేస్తే ఆయన 1000 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చేస్తే ఎవరు దాని గురించి మాట్లాడిపోయినా ఆయన మాట్లాడాలి. ఎందుకంటే ఆయన పబ్లిసిటీ కోసం ఆ 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇవ్వాలి, 1000 కోట్ల ఆస్తి. మరి వాళ్ళే ఇచ్చాము, అంత చేసిన వాళ్ళే మేము చేసామని చెప్పుకోవట్లేదు కదా. అందులో గుడ్డి మీద ఏకు కూడా బేక నువ్వు క్రెడిట్ మొత్తం నాదంటే ఎలాగే జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కావట్లే. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎర్ర బస్సు కూడా రాదన్నది ఎవరు జగన్? భోగాపురంపై నాడో మాట నేడో మాట. విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాళి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వొద్దని రైతులను రెచ్చగొట్టిన వైనం. అనుమతులు, భూసేకరణ, శంకుస్థాపన అన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. నేను ఇందా చెప్పింది కూడా అదే. జగన్ వచ్చాక పనులు గాలికి, ఇచ్చిన వాటిలో 500 ఎకరాలు వెనక్కి. సో మనకు భూదాహం ఎక్కువ కాబట్టి ఒక 500 ఎకరాలు వెనక్కి తీసేసుకున్నాడు. కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్కు బెదిరింపులు. తీరా ఎన్నికల ముందు మళ్ళీ శంకుస్థాపన. ఆల్రెడీ టీడీపీ హయాంలో చేసిన శంకుస్థాపనకు మళ్ళీ శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు భోగాపురం ఘనత తనదేనని జగన్ ఆయన రోతపత్రిక గొప్పలు. పైగా చంద్రబాబుపై నిస్సిగ్గుగా నిందలు. ఎర్ర బస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్సు ఎందుకని గేలి చేసిన వ్యక్తి. భోగాపురానికి భూములు ఇవ్వొద్దని రైతులను పదే రెచ్చగొట్టిన వ్యక్తి. మేము వస్తే భూములు వెనక్కి ఇచ్చేస్తామని భూసేకరణకు అడ్డుపడిన వ్యక్తి. విశాఖలో ఒక విమానాశ్రయం ఉండగా 45 కిలోమీటర్లలో మరొకటి ఎందుకని ప్రశ్నించిన వ్యక్తి. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాగతించారు. అంతేకాదండోయ్, ఆ ఘనత అంతా తనదేనని చెప్పుకున్నారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని చిత్రాలు పోయారు. తన రోత పత్రికలో విచిత్రమైన కథనాలు ప్రచురించారు. ఆయనే వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కానీ నిజం దాచాలన్నా దాగదు. భోగాపురం విమానాశ్రయంపై ఈయన కుట్రలు నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో 1 నిమిషం వీడియో ప్లే చేసి చూపించాను. సో ఇప్పుడు కూడా ఒకసారి ఆ వీడియో చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి భోగాపురానికి ఎన్ని మాటలు అన్నాడు అనేది ఒకసారి ఆ వీడియోలో మీకు ఉంటుంది. ఇది 1 మినిట్ వీడియో. ఒక 6 పాయింట్లు అంటే మొత్తం కాకుండా జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూడండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఏంటనేది మీరే డిసైడ్ చేయండి. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. అది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. మళ్ళీ మీ అందరికీ చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కి ఇస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి లంచం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. 2వ టెండర్లు పిలిచారు. ఆ 2వ టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం. ఇవాళ మనం ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? విన్నారు కదా, ఇవన్నీ మాట్లాడింది ఎవరు? ఇప్పుడు క్రెడిట్ నాదే అంటున్న ఓసర వెళ్ళి జగన్. ఇవన్నీ మాట్లాడింది మీకు 1 నిమిషంలో క్లుప్తంగా చూపించాం అర్థం అవటం కోసం.
అన్నిటికీ మించి ఎగతాళి చేశాడు. ఎర్ర బస్సు కూడా రాని గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకని చెప్పి ఎగతాళి చేశాడు. జిఎంఆర్ సంస్థకు టెండర్లు కట్టబెడితే 7 అందులో పాల్గొన్నాయి. L1గా జిఎంఆర్ వచ్చింది. జిఎంఆర్ సంస్థకు టెండర్లు కట్టబెడితే చంద్రబాబు నాయుడు బినామీ జిఎంఆర్ దోచుకోవటానికే చంద్రబాబు నాయుడు ఏకంగా ఆ టెండర్ దీన్ని కూడా మార్చేసి జిఎంఆర్కు కట్టబెట్టాడని అదే నోటితో కూసి నిన్న అదే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ని అద్భుతంగా నిర్మించినందుకు జిఎంఆర్కి అభినందనలు అంట. నువ్వు జిఎంఆర్ చంద్రబాబు బినామీ జిఎంఆర్ దోచుకోవడానికి వచ్చాడన్న నోటితో అదే జిఎంఆర్ని అభినందించామంటే ఏంటి జగన్మోహన్ రెడ్డిది? అంటే ఇది ఎలా ఉందంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీయే మా తండ్రి చావు కారణమని అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎన్నికల సమయంలో బహిరంగంగా మాట్లాడి ముఖ్యమంత్రి అవగానే అదే అంబానీని ఇంటికి పిలిచి సాలువా గప్పి అదే అంబానీ నేను అడిగితే పరమలినత్వానికి ఎంపీ సీట్ ఇచ్చినటువంటి దిక్కుమాలిన చరిత్ర. విచిత్రం ఏంటో నేను చెప్పనా? ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎప్పుడైతే ఆ రిలయన్స్ మీద ఆరోపణలు చేశాడో అప్పుడు రాజశేఖర్ రెడ్డి అభిమానులు రిలయన్స్ సంస్థలు మొత్తం ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ సంస్థలు ధ్వంసం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ సంస్థలు ధ్వంసం చేస్తే స్టిల్ ఈ రోజుకి ఆ కేసుల్లో ఇంకా వాళ్ళు తిరుగుతున్నారు. రిలయన్స్ సంస్థల మీద ధ్వంసం చేస్తే వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసులో ఇప్పటికీ పాపం వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. రాజశేఖర రెడ్డి అభిమానులు రెచ్చగొట్టి వాళ్ళతో దాడులు చేయించాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఎవరైతే మా తండ్రిని చంపాడనే అనుమానం ఉందని చెప్పాడో అదే వ్యక్తిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి సాలువా కప్పి పంపాడు. నేను పిలవటం నేను తప్పని చెప్పట్లా. అప్పుడు నువ్వు మాట్లాడిన మాట ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే అంబానీ మీద ఒక ఎంక్వైరీ కమిటీ అయిపోయావా? నీ తండ్రి మరణం మీద ఒక ఎంక్వైరీ కమిటీ అయిపోయావా? నీకు అనుమానం ఉందన్నావు కదా, సగం నువ్వు సీఎం కదా, ఒక ఎంక్వైరీ కమిటీ అయిపోయావా? అంటే రాజకీయాల కోసం ఎంతైనా దిగజారిపోతావు. ఆ రోజు నీ మాటను పట్టుకుని దాడులు చేసిన వాళ్ళు ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా? నువ్వు మాత్రం వాళ్ళని ఇళ్ళకి పిలిచి సాలువాలు కప్పావా? ఇప్పుడేమో అదే జిఎంఆర్ చంద్రబాబు నాయుడు బినామీ దోచుకోవటానికే భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చాడని చెప్పి మాట్లాడావా? ఇప్పుడు అదే జిఎంఆర్ అద్భుతంగా భోగాపురాన్ని కట్టాడంటావా? ఏంటి జగన్మోహన్ రెడ్డిది? ప్రజలన్నీ చూడలేదా? ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు, నువ్వేం మాట్లాడినా ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజుల్లో గూగుల్లో ఎలా కొడితే అలా వచ్చేది. మన చరిత్ర ఇదంతా, ఇది మన చరిత్ర. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఈ జగన్మోహన్ రెడ్డి రోత పత్రికలో రాసిందేంటి, దాని వాస్తవాలు ఏంటనేది ఇక్కడ రాశారు. జగన్ అనుమతులు 2019 ఎన్నికలకు ముందు వరకు అనుమతులు లేకుండా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే జగన్ వచ్చాక అనుమతులు తెచ్చాడంట. వాస్తవానికి ఇది అబద్ధం. విచిత్రం ఏంటంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రకటన చేసినప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్. సో అప్పుడు అనుమతులు వేగంగా టీడీపీ హయాంలో మొదటి ఏడాదిలోనే అనుమతులు సాధించింది. 2015 డిసెంబర్ నాటికే కేంద్రం అనుమతులు వచ్చాయి. తర్వాత ఒక సంవత్సరం 2026 జూన్ నాటికి పర్యావరణ అనుమతులు వచ్చాయి. కానీ ఏ అనుమతులు రాకుండా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడంట. వాస్తవం విశాఖ విమానాశ్రయం తూర్పు నావికాదళ ఆధ్వర్యంలో ఆంక్షలతో నడుస్తుంది. నేవీ అవసరాలకు ఒకవైపు వాడుకుంటూ మరోవైపు పౌర విమానాలకు అనుమతిస్తున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలు విశాఖ రావడానికి తటపటాయించే పరిస్థితి. ఇలా అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గారు 2015లో దేశంలో ఎక్కడా లేని విధంగా సముద్రం పక్కనే భోగాపురం విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించారు. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉండటంతో వెంటనే ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. అవసరమైన అనుమతులన్నీ తీసుకున్నారు. 2019 ఫిబ్రవరిలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణ బాధ్యతను జిఎంఆర్ గ్రూపుకు అప్పగించి శంకుస్థాపన కూడా చేశారు. అంతేకాదు దూరదృష్టితో ఆలోచించిన చంద్రబాబు గారు విమానాశ్రయంతో పాటు విమానాల నిర్వహణ, రిపేర్లు, ఆపరేషన్లు వీటికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాలి. బేసిక్గా అన్ని విమానాశ్రయాలు అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, దానికి సంబంధించినటువంటి ఇతర విభాగాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికోసం భూసేకరణను అడుగుగట్టారు. ఇది వాస్తవం. కానీ జగన్ రోతపత్రికలో ఏం రాశారో చూడండి. ఇకపోతే భూసేకరణ జగన్ చేశాడంట. ఇందాక విన్నాం కదా, కోర్టుకి వెళ్తాం, కేసులు వేస్తాం, చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు, సచ్చేది లేదు, నేను వచ్చిన తర్వాత మీ భూములు వెనక్కిస్తానన్న వ్యక్తి భూసేకరణ చేశాడంట. సిగ్గుండాల మాట్లాడటానికి. 2022 కోర్టు కేసులు తొలగించి జగన్ సర్కారు భూసేకరణ చేసిందని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఆ కోర్టు కేసు చేసింది ఎవడో మీకు ఒకసారి చూపిస్తా ఉండండి. ఒకసారి ఇదిగో ఈ ఫోటో చూశారు కదా, ఇది ఆగస్టు 2015 నాటి ఫోటో. ఇది భోగాపురం విమాన నిర్మాణంపై పిల్
సాక్షిలో వేసినటువంటి వార్త ఇది. భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది. ఈ జీవోల అమలు నిలిపివేసి భోగాపురం ప్రజలను వారి భూముల నుంచి ఖాళీ చేయకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డియో మొత్తానికి ఉప్పాడ శివారెడ్డి, ఇదిగో ఈ వ్యక్తే వేసింది. ఎవడేసాడా కోర్టులో కేసులు? ఎవడు ఈ వ్యక్తి? ఎవడు? నీ సాక్షిలో రాసావు కదా కోర్టులో కేసు వేసారని. ఎవడేసాడు? శివారెడ్డి. ఎవడీడు? వైసీపీ గ్రామ అధ్యక్షుడు అప్పట్లో. ఆడితో ఏం చేయింది? ఎవడు? ఆడికేంటి సంబంధం అసలు? ఎవడేయించాడు కేసు? నువ్వు కేసులు క్లియర్ చేసావా? కేసులు వేయించింది నువ్వైతే. వాస్తవం ఏంటో చూడండి. గత టీడీపీ హయాంలోనే భూసేకరణ చేశారు. జగన్ అడ్డుపడిన చంద్రబాబు గారు 2703 ఎకరాల భూమిని సేకరించారు. జగన్ 2019లో అధికారంలోకి రాగానే పనులు జరగకుండా గాలికి వదిలేశారు. భోగాపురంలో విమాన నిర్వహణ, రిపేర్లు, ఆపరేషన్లకు అవసరం లేదని ఒక నివేదిక తయారు చేయించి చంద్రబాబు కేటాయించిన భూమిలో 500 ఎకరాలు వెనక్కి తీసుకుని విమానాశ్రయానికి 2203 ఎకరాలు మాత్రమే ఇచ్చారు. ఆ భూముల్లో జీడి, కొబ్బరి, తాడి చెట్లు కొట్టించి చదును చేసి భూములను జిఎంఆర్కు అప్పగించాల్సి ఉండగా 3 ఏళ్లు ముప్పతిప్పులు పెట్టి ఎన్నికల ముందు తూతూ మంత్రంగా పనులు చేపట్టారు. అదే ఎన్నికలు దగ్గర పడితేనే ఉత్తరాంధ్ర ప్రజలు చీకొడతారని చెప్పి అప్పుడు అవి కొట్టాడు. 3 ఏళ్లు పట్టింది. భూమిలో ఉన్నటువంటి చెట్లు కొట్టడానికి 3 ఏళ్లు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. ఎన్ఓసి ఘనత జగన్దేనంట. 2022లో జగన్ సర్కారు భూసేకరణ పూర్తి చేసిందని, అదే ఏడాది కేంద్రం ఎన్ఓసి ఇచ్చిందని గొప్పలు చెప్పుకున్నారు. వాస్తవం ఏంటంటే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సైట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మురిగిపోయే వరకు భోగాపురం విమానాశ్రయం పనులు ఒక్కటి కూడా చేపట్టలేదు. కేంద్రం ఒక డేట్ ఇస్తుంది. సో ఆ డేట్లోగా మీరు సైటు మొత్తాన్ని కూడా ఆ జిఎంఆర్ సంస్థకు అప్పగించాలి అనేది దాంట్లో ఉన్నటువంటి ఇది. కానీ దాని టైం మొత్తం దగ్గర పడేదాకా కూడా జగన్మోహన్ రెడ్డి సైట్ క్లియర్ చేయాల. ఎందుకు క్లియర్ చేయలేదంటే మనకు తెలుసు కదా, అది రాయబేరాలు అన్నీ కామన్ అనుకోండి. దాంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసి ఇవ్వడానికి నిరాకరించింది. వీటన్నిటినీ చూపించి జిఎంఆర్తో రాయబేరాలు నడిపాడు. రాయబేరాలు అంటే తెలుసు కదా, ఇదనమాట. సో రాయబేరాలు నడిపారు. కాకినాడలో ఆర్థిక మండలి భూములతో లింకులు పెట్టి దారికి తెచ్చుకున్నారు. నాడు జిఎంఆర్ గ్రూపును అన్ని విధాల ఇబ్బందులు పెట్టి ఇప్పుడు అదే జిఎంఆర్కు అభినందనలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ దగ్గర ఆమ్యామ్యాలు తీసుకుని వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి తిరిగి వాళ్ళకే అభినందనలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి ఏంటి, నాశనం చేసి లక్ష్యం నిర్దేశించారట. టీడీపీ హయాంలో భోగాపురం విమానాశ్రయం పనులే జరగలేదన్నట్టుగా జగన్ వచ్చాకే ఆయన నిర్దేశించిన లక్ష్యంతో ఎయిర్పోర్ట్ పనులు జరిగినాయి అని చెప్పి వాళ్ళ పత్రికలో రాసుకున్నారు. వాస్తవం ఏంటి, 2019లో జగన్ సర్కారు వచ్చాక వివిధ ప్రాజెక్టుల మాదిరిగానే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా అటకెక్కించారు. ఎన్నికల ముందు నామమాత్రంగా నత్తనడక పనులు చేపట్టారు. అది కూడా ఉత్తరాంధ్ర ఓట్ల కోసం. గత ఏడాది కూటమి ప్రభుత్వం రావడంతో మోక్షం వచ్చింది. పనులు పరుగులు తీసేలా చంద్రబాబు దృష్టి పెట్టారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ అప్పగించడంతో ఈ పని మరింత సులువైంది. ఇక అన్నిటికీ మించి అశోక్ గజపతిరాజు గారి గురించి చెప్పుకోవాలి. ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయం మంజూరైంది. ఇప్పుడు దానికి అనుబంధంగా ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు గారు నిర్ణయిస్తే అశోక్ గజపతిరాజు గారు తనకు వారసత్వంగా వచ్చిన 136 ఎకరాల భూమిని మాన్సాస్ ట్రస్ట్ తరపున ఇచ్చి ఉచితంగా పెద్ద మనసు చాటుకున్నారు. ప్రజల నుంచి సేకరించిన భూమిలో జగన్ 500 ఎకరాలు వెనక్కి తీసుకుంటే అశోక్ గజపతిరాజు తన కుమార్తె అతిథి కలిసి సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇప్పుడు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి ఇచ్చారు. సో ఒకళ్ళేమో దానం చేసి పైకి కూడా చెప్పుకోరు, మరొకళ్ళేమో మొత్తం మింగేసి అది బయటకు కనపడకుండా క్రెడిట్ మాత్రం మాదేనంటారు. ఇది భోగాపురం విమానాశ్రయం మీద జగన్మోహన్ రెడ్డి హిస్టరీ. కాబట్టి ఇంకా వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే, గతంలో మీకు గుర్తులేదా, బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో కియా పరిశ్రమ రావడానికి రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశాడంట. ఆయన చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత రాజశేఖర్ రెడ్డి లెటర్ రాస్తే కియా పరిశ్రమ వచ్చిందంట. ఆ రోజు అది ఎంత పెద్ద ట్రోల్ అయిందో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో మా పాత్ర ఉందని చెప్పుకోవడం కూడా అంతే ట్రోల్. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి నేను అడ్డుకుంటానన్నాడు అని ఈరోజు క్రెడిట్ నాదేనా అన్నాడు. 500 ఎకరాలు నేను వచ్చిన తర్వాత భూమి వెనక్కిస్తానన్నాడు. మరి వెనక్కిస్తే విమానాశ్రయాన్ని గాల్లో కట్టారా? అప్పుడు నువ్వు వచ్చిన తర్వాత భూమి వెనక్కి ఇచ్చేస్తే గాల్లో కట్టారా భూమి విమానాశ్రయాన్ని? కట్టలేదు కదా. సో అది అంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాడు అంటానికి ఇదే. ఇంకా ఎవరైనా ఇందులో క్రెడిట్ మాదే అని వైసీపీ వాళ్ళు కొట్టేయాలని చూస్తే ఇక అది మీ కర్మ.